హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి. సో ఈరోజు బ్రీఫ్గా ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే మీకు మెయిన్ సిమెన్ అనాలిసిస్, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా రిపోర్ట్స్తో పాటు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో తరచుగా ఆడవారు ఎలా అయితే స్కానింగ్స్ అవి చేయించుకుంటారు, అలాగే మగవారిని కూడా మనం సిమెన్ టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట, మేల్స్ని. సో వీర్యం పరీక్ష అంటే ఏంటంటే ఇందులో మనకి కౌంట్ ఎలా ఉంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, సిమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, అలాగే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది. సో ఒక 1 mlలోని మనకి ఎంత మిలియన్ కౌంట్ ఉండాలి. WHO గ్రేడ్ ప్రకారం అయితే అట్లీస్ట్ మనకి నార్మల్ అనుకోవడానికి 25 మిలియన్స్ అబౌవ్ సో ఉండాలన్నమాట. సో అలాగే కౌంట్తో పాటు కదలికలు అనేవి ఉండాలి. సో వేగంగా కదిలేవి, స్లోగా కదిలేవి, తర్వాత కదలలేనివి. సో ఇదేంటంటే ర్యాపిడ్ ప్రోగ్రెస్, స్లో ప్రోగ్రెస్, నాన్ ప్రోగ్రెస్, ఇమ్మొటైల్. సో ఇలా 4 కేటగిరీస్లోని మనకి మొటిలిటీ అనేది చూస్తాం, అంటే వీర్యం యొక్క మొటిలిటీ అనేది చూస్తాం అన్నమాట. సో ఇన్ జనరల్ మనము ఇది సిమెన్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు స్పర్మ్స్ అట్లీస్ట్ 100 స్పర్మ్స్ని మనం 30 బాక్సెస్లో మనము స్పర్మ్ అనేది చూడటం జరుగుతుంది అనమాట. ఇందులో ఎన్ని అయితే బాగా వేగంగా కదులుతున్నాయి అనేది మనం చూస్తాం. సో ఒక 100 స్పర్మ్స్లో మోర్ దాన్ 32 స్పర్మ్స్ సో ఫాస్ట్గా కదులంటే దాన్నే ర్యాపిడ్గా మూవ్ అవుట్ అనమాట. సో ఇది నార్మల్. నెక్స్ట్ కొంచెం వెలాసిటీ తగ్గితే దాన్ని స్లో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ప్రోగ్రెసివ్, తర్వాత ఇమ్మొటైల్. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి జనరల్ పాపులేషన్లో కూడా కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మార్ఫాలజీ అనమాట. సో మనము స్పర్మ్ కౌంట్ చూస్తున్నప్పుడు వాటి యొక్క హెల్త్ని మనం హెల్తీగా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, సో వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందనేది చూస్తాం అనమాట. ఒక స్పర్మ్కి మామూలుగా హెడ్, నెక్, టెయిల్ పీస్ అని ఉంటుంది. సో ఈ హెడ్, నెక్, టెయిల్ పీస్లోని నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటాం. నార్మల్ యాక్రోజోమ్, హెడ్ పియర్స్ చేసేదన్నమాట యాక్రోజోమ్. సో అది ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంత విడ్త్ ఉండాలి, అలాగే మిడ్ పీస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, వంగినట్టుగా విరిగినట్టుగా అలా ఏమైనా ఉన్నాయా, టెయిల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, కాయిల్ అయి ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఎన్ని నార్మల్ ఉన్నాయి, ఎన్ని అబ్నార్మల్ ఉన్నాయి అనేది కూడా డెఫినెట్గా కౌంట్ చేసుకోవాలి. సో మనం ఒక 100 స్పర్మ్స్ని ఈ ఒక బాక్స్లో మనం చూస్తే మైక్రోస్కోప్లోని అట్లీస్ట్ మనకి 4 అన్న గుడ్ స్పర్మ్స్ విత్ గుడ్ మార్ఫాలజీ అనమాట, హెడ్, నెక్, టెయిల్ డిఫెక్ట్స్ లేకుండా కనిపించాలి. దెన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ కౌంట్ అనమాట. మోర్ దాన్ 25 మిలియన్స్, మోర్ దాన్ 32% మనకి వేగంగా కదిలే స్పర్మ్స్, అలాగే మార్ఫాలజీ కూడా నార్మల్గా కనిపించే మోర్ దాన్ 4% ఉండాలి. సో చాలామంది ఏంటంటే బయట చేయించుకుని రిపోర్ట్స్ మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. మేడం మీరు ప్రెగ్నెన్సీ గురించి మెడిసిన్స్ అనేవి రాస్తూ ఉంటారు, సో మాది కౌంట్ ఇలా ఉండింది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలామంది వర్రీ అవుతూ ఉంటారు వాటి యొక్క అంటే ఏమనుకుంటారు సైడ్ హెడ్డింగ్స్ చూసి, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, కదలిక లేదు మేడం, 0 ఉంది, ఇది 46% ఉంది, 1% ఉంది, 1 ఉంది, నేను అడుగుతూ ఉంటాను. సో దీనికి ఏంటంటే మీరు ఇది చూసుకుని వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మీ యొక్క ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ మీ దగ్గరికి వెళ్తే ఆ రిపోర్ట్ని థరోగా స్టడీ చేసి మీది నార్మల్, అబ్నార్మల్ ఎక్కడుంది, సో దీన్ని మనకి రెక్టిఫై చేసుకోవడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో అట్ ద సేమ్ టైం వాళ్ళ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటుంది, సో ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే విపరీతమైన హై టెంపరేచర్స్లో ఏమైనా వర్క్ చేస్తున్నా, లేదా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, వెరీ కోల్డ్ టెంపరేచర్ వర్క్ చేస్తున్నాయంటే ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్లో జరుగుతుంది అవి చాలా టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట. చాలా త్వరగా స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేడిని, అతి వేడి లేదా మరీ చల్లదనం కూడా అవి తట్టుకోలేవు. సో దీన్ని కూడా మనము వాళ్ళ యొక్క హిస్టరీ నుంచి, సో మేల్ పార్ట్నర్ యొక్క హిస్టరీని అడిగి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క జాబ్ ఏంటి, తర్వాత వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటారు, సో డైట్, క్లోతింగ్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఏమన్నా వర్క్ చేస్తున్నారా, లాంగ్ టైం ఏమన్నా కంప్యూటర్స్తో వర్క్ చేస్తున్నారా,
ల్యాప్టాప్స్లో ల్యాప్టాప్స్తో కానీ అలానే వర్క్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ హిస్టరీ నుంచి మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏమన్నా రివర్స్ చేయడానికి ఉంటాయన్నమాట. సో రివర్సిబుల్ చేంజెస్ అనమాట, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని, డైట్లో చేంజెస్ చేసుకుని, అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి వాళ్ళు లోన్ అవ్వకుండా, కొంతమంది హాట్ బాత్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు, దాన్ని తగ్గించుకోమని చెప్పి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఇచ్చే మెడికేషన్స్ కూడా, సో స్పర్మ్ యొక్క క్వాలిటీ మెయింటైన్ అయ్యేట్టుగా కూడా మనం మెడిసిన్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి స్పర్మ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది పాత రిపోర్ట్స్ పట్టుకుని వరీ అవుతూ ఉంటారు. సో ఇలా వచ్చిన వాళ్ళకి కూడా మనము ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. బట్ ఇన్ కేస్ కౌంట్లో మనకి ఏమైనా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మాత్రం నెక్స్ట్ మన దగ్గర డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని ట్రీట్మెంట్స్ అవైల్ చేసుకుని ముందుకు వెళ్తే ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా డ్రాస్టిక్గా స్పర్మ్ కౌంట్ తగ్గిన తర్వాత మనం ఏమన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.